హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి 1 మీల్ డే డే 1 అండి. డే 1 నేను అసలు ఎలా ఫీల్ అయ్యాను, ఎలా చేశాను అనేది చెప్తాను. దానికన్నా ముందు మీకు నా జర్నల్ అనేది చూపించాలి. ఇది వెయిట్ లాస్ జర్నల్ అనమాట. ఇదిగోండి వెయిట్ లాస్ జర్నల్ 2026. ఇక్కడ ఏం రాస్తానంటే బీ స్ట్రాంగర్ దాన్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎక్స్క్యూజ్ అన్నట్టు. అంటే మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉంటే వాటిలన్నిటిని మనం దాటేయచ్చు అన్నట్టు. ఇక్కడ లెస్ డ్రామా మోర్ ధర్మ. అంటే ఇదంతా కొంచెం నా క్రియేటివిటీ యూజ్ చేసి నాకు ఎలా అనిపిస్తే అలా నా జర్నల్ అనేది రాసుకున్నాను. మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీరు కూడా మీ జర్నల్ని రాయండి. జర్నల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. నాకు ఫస్ట్ తెలీదు, ఈ సంవత్సరమే ఈ ఇయరే నేను జర్నల్ రాయడం స్టార్ట్ చేశాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అది నేను లాస్ట్లో చెప్తాను మీకు డీటెయిల్గా. మీకు నేను వీడియోలో చూపిస్తాను ఎందుకు ఈ జర్నల్ అంటే అసలు మన ప్రోగ్రెస్ ఏంటి అనేది మనకి ఈజీగా అర్థం అవడం కోసం. మనం ఎక్కడ డౌన్ అవుతున్నాము, ఎందుకు డౌన్ అవుతున్నాము, అలాంటి రీజన్స్ అన్ని మనం రాసుకోవచ్చు. నో జంక్ 0 షుగర్ ఛాలెంజ్ అని రాశాను ఇక్కడ. నేను రియల్లీ చెప్పాలంటే నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 1 వీక్ చేశాను మ్యాట్కి ముందు. అది చేసినప్పుడు షుగర్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, అప్పుడప్పుడు తినడం అలా చేశాను. బట్ ఒమాట్ స్టార్ట్ అయిన తర్వాత నేను అస్సలు షుగర్ అనేది టచ్ చేయలేదు, ఎటువంటి జంక్ టచ్ చేయలేదు. షుగర్ అంటే ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ కూడా షుగర్, బెల్లం కానీ అలాంటిది ఏది నేను టచ్ చేయలేదు అనమాట. నా మీల్ ప్లేట్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్టెప్స్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను, బట్ 7K స్టెప్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు, చూద్దాం ఫ్యూచర్లో. 20 మినిట్స్ వాకింగ్ ఆఫ్టర్ లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చెప్పేసి ఇక్కడ నేను రాశాను. ఈ పింక్స్ ఉన్నాయి చూసారా, ఈ పింక్స్ అన్ని కూడా నేను వాకింగ్ చేశాను. ఈ రెడ్ అనేది నేను చేయలేదు అనమాట. ఆ రోజుతో ఆపేసి, అంటే 1 వీక్ అయింది ఆపేసి ఓమాట్ స్టార్ట్ చేశాను. వెయిట్ లాస్ రివార్డ్స్, నాకు రివార్డ్సే ఎక్కువ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు 16:8 చేసినప్పుడు రివార్డ్సే ఉన్నాయి, ఎందుకంటే మధ్యలో వ్యాలంటైన్స్ డే వచ్చింది. నైట్ మా హస్బెండ్ సర్ప్రైజ్ ఇవ్వడంతో తప్పలేదన్నమాట, ఎందుకంటే సర్ప్రైజెస్ అనేవి ఒక మూమెంట్స్ కదా. సో ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను, అందుకే తిన్నాను. హైడ్రేషన్ ఇంపార్టెంట్. వాటర్ ఛాలెంజ్, వాటర్ తాగుతున్నామా లేదా అని నేను ఊరికే చెప్తున్నాను అనుకోద్దండి. నేను ఎప్పుడు కూడా వాటర్ ఇలా క్యారీ చేస్తూనే ఉంటాను, నా పక్కనే ఉంటుంది అనమాట. వాటర్ తాగుతూనే ఉంటా. ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా చూడండి, నేను పిక్చర్లో పెడతానులేండి మీకు క్లియర్గా కనిపించడం కోసం. ఫిబ్రవరి 13th నేను జర్నీ స్టార్ట్ చేశాను. ఏం జర్నీ అంటే 16:8 1 వీకే చేశాను. స్టార్టింగ్ నా వెయిట్ 73.2 ఉందండి, చూసారా 73.2. తర్వాత అంటే 16:8 చేసేసే లోపల ఎంత ఉంది అంటే 72.3. 72.3కి నాకు 16:8 1 వీక్ రిజల్ట్ అన్నట్టు. తర్వాత నేను ఓమాట్ స్టార్ట్ చేశాను. మీరు కూడా డైరెక్ట్గా ఓమాట్ చేయకుండా ఒక 1 వీక్ అయినా 16:8 చేయండి, ఎందుకంటే మీకు ఆ టైం రిస్ట్రిక్షన్ అనేది ఒకేసారి బాడీకి ఇచ్చేయడం కంటే కొంచెం అలవాటు చేసినట్టు ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ టైం కనుక వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు అంటే 16:8 చేయండి, ఒక 1 మంత్ చేయండి. లేదు మాకు అలవాటు ఉంది, మేము కొంచెం పర్లేదు 12కి అంటే 8కి తినడం ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 8కి తింటాము అంటే 12 అవర్స్ గ్యాప్ వస్తుంది. కొంచెం 16 అవర్స్ గ్యాప్ ఇచ్చారంటే అప్పుడు 10 to 6 కానీ 9 to 5 కానీ అలా ఉంటుంది అనమాట. సో మీరు అది చేసిన తర్వాత అప్పుడు ఓమాట్ చేయండి, ఒకేసారి ఓమాట్లోకి వచ్చేసేయొద్దు. నేను కూడా 16:8 చేసిన తర్వాతే ఓమాట్లోకి వచ్చాను. ఇదే ప్రూఫ్ మీకు క్లియర్గా. డైలీ క్యాలరీస్, ప్రోటీన్, ఫైబర్ ఎలా తీసుకుంటున్నాను అని అప్పుడు రాసుకున్నాను. ఇంకా ఇదంతా మన క్రియేటివిటీ అనమాట, మనం ఎలా కావాలంటే అలా రాసుకుంటూ ఉండొచ్చు. ఇదిగోండి ఇలా ఫిట్నెస్గా చేయాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అది ఎప్పుడు చేస్తానో తెలీదు, 1 డే అయిపోయిందని చెప్పి రాసుకున్నా. ట్రస్ట్ ద ప్రాసెస్, గివ్ టైమ్ టు యువర్ బాడీ. బాగుంది కదా కోట్. ఒమాట్లో నాకు బాగా నచ్చిన పేజ్ అంటే ఇదే, ఎందుకంటే నేను ఫస్ట్ ఇది చదవడం కావాలి నాకు మోటివేషన్ వచ్చేస్తుంది. అసలు దీంట్లో నేను ఏం రాసానో చెప్తాను.
ఫస్ట్ ఒమాడ్ స్టెప్ 1 వేకప్ అండ్ మూమెంట్, ఏదో ఒక మూమెంట్ అనేది ఉండేలా చూసుకోవాలి అని. వాటర్ ఇంటేక్, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీల్స్ ప్రెప్ అనేది అంటే ముందుగానే మనం ఈరోజు ఏం తింటున్నాం అనేది ఒక ఐడియా ఉంటే అసలు మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. సో అది మీల్ ప్రెప్. క్యాలరీ ఇంటేక్, ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు, కరెక్ట్గా మన బాడీ వెయిట్కి ఎంత ఉండాలో అంతే తీసుకునేలాగా చూసుకోవడం. ఫైబర్ అండ్ ప్రోటీన్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి నేను తినే ఫుడ్లో అని చెప్పేసి. ఒమాడ్ ఈజ్ ఏ జర్నీ ఫర్ డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. ఇక్కడ ఏంటంటే డిసిప్లైన్ ఉండాలి, రోజు చేయాలి కాబట్టి డిసిప్లైన్ ఉంటేనే అది మనం చేయగలుగుతాం. కన్సిస్టెన్సీ కూడా సేమ్. ఐ యాక్సెప్ట్ ఛాలెంజెస్, ఎస్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయాలి. నో చీట్ మీల్స్, నో షుగర్ ఆర్ జంక్, 41 days ఈజ్ ఎ కమిట్మెంట్. ఇది కూడా మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నా ఫేస్ రియల్గా చెప్తున్నాను, ఇప్పటికి 1 week, ఈరోజు 7th day అనమాట నువ్వు మ్యాడ్ చేయడం. Day 1 వీడియో ఈరోజు నేను వీడియో మీకు చేస్తున్నాను అనమాట చెప్పడం కోసం. ఎందుకంటే నేను వీడియోస్ చేయాలి మీకు చూపించాలి అని అనుకున్నాను కాబట్టి, నాకు రిజల్ట్ వస్తుంది కాబట్టి. నా ఫేస్ చూస్తే అసలు ఈ గ్లో నాకు లేదండి, నిజంగా చెప్తున్నా. ఈ 7th weekలో వచ్చిన గ్లోనే ఇది నిజంగా. నెక్స్ట్ వెయిట్ చెక్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్, కానీ మీకు చూపించాలి కాబట్టి నేను రెగ్యులర్గా చెక్ చేస్తున్నాను. మీరు చూసుకోవాలి అంటే ఓన్లీ 1 week ఒకసారి చూసుకుంటే మీకు హ్యాపీగా ఉండిద్ది. ఎందుకంటే ఒకసారి వెయిట్ ఫ్లక్చువేట్ అయిందనుకోండి మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి వద్దు. టచ్ ద ప్రాసెస్, బీ స్ట్రాంగర్ దాన్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎక్స్క్యూజెస్ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి. మనం కరెక్ట్గా చేద్దాం అన్నప్పుడే ఇంట్లోకి స్వీట్స్ వస్తాయి, లేకపోతే వాకింగ్కి వెళ్దాం అన్నప్పుడే వర్షం పడిద్ది. ఇవన్నీ మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్స్క్యూజెస్ అన్నింటిని పక్కన పెట్టేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాము. ఇదిగోండి, Day 1 నేనేం ఫీల్ అయ్యాను, Day 2 నేను ఎట్లా ఫీల్ అయ్యాను, Day 3 ఎలా ఫీల్ అయ్యాను, 4th ఎలా ఫీల్ అయ్యాను, ప్రతిదీ ఎలా ఫీల్ అయ్యాను Day 1 నుంచి 6 వరకు కూడా నేను రాసుకున్నాను. ఎవ్రీడే రాస్తానండి, ఎందుకంటే అసలు ఆ రోజు నేను ఎలా ఉన్నాను అనేది నాకు తెలియాలి కదా. అందుకు నాకు ఏం అనిపిస్తుంది అది జెన్యున్గా చెప్తున్నాను. Day 1 నాకు అసలు ఏమీ అనిపించలేదు, ఎందుకంటే దాని ముందు రోజు నేను తిన్నాను. నైట్ 7 o'clockకి ఫుడ్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు అసలు ఏం అనిపించలేదు. చాలా నార్మల్గా ఏదో ఒక్కరోజు ఉపవాసం ఉంటే అని అవుతుంది అండి, అవ్వదు కదా. సో అట్లానే అనిపించింది, ఏమీ లేదు. అందులో నేను ఫుడ్ కూడా తీసుకున్నాను కదా ఆఫ్టర్నూన్, అసలు ఏం అనిపించలేదు, చాలా నార్మల్గానే అనిపించింది. అయితే ఇంకొక విషయం చెప్పాలి, ఇది ఫాస్ట్ రిజల్ట్ కోసం కాదు, కానీ ఒమాడ్ నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడం కోసము. ఈ బింజ్ ఈటింగ్ ఎక్కువ అనమాట, బింజ్ ఈటింగ్ చేయడము, కంట్రోల్ లేకపోవడము, ఎప్పుడు ఏదో తినాలనిపించడము, ఇదంతా తగ్గించాలంటే ఒమాడే హెల్ప్ అవుతుంది. 5కి క్లోజ్ చేసేదండి డిన్నర్, బట్ అయినా 7కి నాకు ఆకలేసేది, అసలు సెల్ఫ్ కంట్రోల్ ఉండేది కాదు. కొంచెం తిందాంలే ఈ రోజే కదా కొంచెం తిందామని ఇంత అన్నం పెట్టుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి ఈ 1 weekలో. కానీ ఒమాడ్లోకి వచ్చాక ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను అస్సలు నేను చేయలేకపోతున్నాను, లేకపోతే నేను అసలు తినకుండా ఉండలేకపోతున్నాను అనేది లేదు. నా ముందు మా పిల్లాడు తింటున్నాడు, మా వారు తింటున్నారు, కానీ నేను మాత్రం అస్సలు ఎక్కడా టెంప్ట్ అవ్వట్లేదు. పొద్దున చిన్న పోలో ఇచ్చినా కూడా నేను నోట్లో పెట్టుకోలేదు అనమాట. వద్దు నేను స్ట్రిక్ట్గా చేస్తున్నాను అని చెప్పి. ఈ స్ట్రిక్ట్నెస్ మళ్ళీ నాకు ఏదో బర్డెన్గా లేదు, హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ జర్నీ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. Day 1 నేనేం తిన్నానో చూపిస్తున్నాను, చూసేయండి. నా ఈటింగ్ పీరియడ్ వచ్చేసరికి ఈరోజు 150 grams రైస్, కీరదోస కర్రీ, క్యారెట్ కర్రీ, అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. అలాగే 100 grams పపాయ కూడా తిన్నానండి. ఓవర్ నైట్ ఓట్స్ విత్ యాపిల్. ఈ ఓట్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. అలాగే నేను ఈ ఓట్స్లో వే పౌడర్ అనేది యూస్ చేశాను, 1/2 scoop, ప్రోటీన్ కోసం అలాగే ఫైబర్ కోసం. చూసారు కదండి వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.